హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం ఏసీ సర్క్యూట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ కాన్సెప్ట్ అయితే కావాలో, ఇంకా ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్‌కి కన్వర్షన్స్ ఎలా చేయాలో చూసాము. అండ్ ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అ ప్రాబ్లమ్ రిగార్డింగ్ దిస్ ఏసీ సర్క్యూట్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా నేను క్వెషన్స్ డిస్కస్ చేస్తాను. సో, ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చాలా స్లోగా ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్‌లీ క్వెషన్ ఏంటంటే కాలిక్యులేట్ ద టోటల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్. మనం టోటల్ కరెంట్ ఐ కనుక్కోవాలి. ఇంకా డిటర్మైన్ ద వోల్టేజ్ అక్రాస్ దిస్ రెసిస్టర్ విఆర్ అండ్ అక్రాస్ దిస్ కెపాసిటర్ వీసీ. ఇదేంటి మనకి ఆర్సీ సర్క్యూట్. ఇంకా ఇవి రెండు సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ విల్ రిమైన్ సేమ్ బట్ వోల్టేజ్ గిట్స్ వ్యారీడ్. కాబట్టి ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ విఆర్ ఉంటుంది, ఈ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ వీసీ ఉంటుంది. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ టోటల్ కరెంట్ కనుక్కోవాలి. ఇంకా విఆర్ దట్ మీన్స్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అండ్ వీసీ దట్ మీన్స్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్. ఇది మన టాస్క్. సో ఫస్ట్లీ ఇక్కడ మనకి తెలియంది ఏంటి, ఎక్స్సి వాల్యూ తెలియాలి. సో ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఏమైనా ఇస్తే ఎక్స్సి ఒకవేళ కెపాసిటర్ ఇన్వాల్వ్ అయి ఉంటే, ఎక్స్ఎల్ ఒకవేళ ఇండక్టర్ ఇన్వాల్వ్ అయి ఉంటే అది పక్కా కనుక్కోండి. ఫస్ట్ స్టెప్ ఈజ్ టు ఫైండ్ వెదర్ ఎక్స్సి ఆర్ ఎక్స్ఎల్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్సి విచ్ ఈస్ 1/ωc. వి నో దట్ ఒమేగా ఈక్వల్ టు 2π ఇంటూ ఎఫ్. సో ఎక్స్సి ఈజ్ ఈక్వల్ టు 1/2π ఎఫ్ ఇంటూ సి. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ మోస్ట్లీ ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదు అన్నా సరే స్టాండర్డ్గా 50 తీసుకుంటాం, మోస్ట్లీ 50 ఇస్తారు. సో 1/2 ఇంటూ పై వాల్యూ 3.14 వేయండి పై వాల్యూ ఇంటూ ఎఫ్ అంటే ఇంకా 50. సి వాల్యూ ఇక్కడ 0.01 మ్యూ ఎఫ్ అంటే మైక్రోఫారెడ్. 1 మైక్రోఫారెడ్ ఈక్వల్ టు 10⁻⁻6 కదా. సో 0.01 ఇంటూ 10⁻⁻6 ఫారెడ్. ఓకే, ఇప్పుడు ఎక్స్సి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఇంక ఇది మనకు తెలుసు కదా నార్మల్గా క్యాలిక్యులేషన్. లైక్ 2 క్యాలిక్యులేటర్లో ఇంటూ 3.14 ఇంటూ 50 ఇంటూ 0.01 విచ్ ఈస్ 3.14. ఇప్పుడు ఈ 10⁻⁻6 పైకి వెళ్తే 10⁻6 కదా. సో 10⁻6/3.14, 10⁻6 divided by 3.14 which gives you the answer 31847.3376. ఓకే, ఇంకా ఇంపిడెన్స్ మనకేం తెలుసు. ఇంపిడెన్స్ అంటే లైక్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు నీకు ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ తీసుకున్నాను అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇలా 3 రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకో. అప్పుడు నువ్వు ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఆర్ ఎఫెక్టివ్ విచ్ ఈజ్ లైక్ R1 + R2 + R3 అలా తీసుకుంటావు. అలాగే ఇంపిడెన్స్ అంటే ఏంటి, లైక్ నీకు ఆర్ ఎఫెక్టివ్ లాగే కదా. కానీ ఇక్కడ నీకు ఏముంది, రెసిస్టర్ కెపాసిటర్ ఉంది. కాబట్టి దాన్ని మనం ఎట్లా యాడ్ చేస్తాం, కెపాసిటర్కి ఏం తీసుకుంటాం మనం, J/XC తీసుకుంటాం. అదే ఇండక్టర్ ఉందనుకో అప్పుడు JXL, అక్కడ ప్లస్ తీసుకుంటాం, ఇక్కడ మైనస్ తీసుకుంటాం. అంటే అకార్డింగ్ టు ఫేజర్ డయాగ్రామ్ ఇది ఇలా వస్తుంది కాబట్టి మైనస్ జేగా, ఎక్సెల్కి అయితే పైకి వస్తుంది కాబట్టి ప్లస్ జేగా అలా తీసుకుంటాం. ఇది మీకు అర్థం కాకపోతే లాస్ట్ వీడియో ఒకసారి రెఫర్ చేయండి, యూ విల్ కమ్ టు నో. ఇప్పుడు అట్లా మనకి ఇంపిడెన్స్ కావాలి. ఇక్కడ ఆర్ ఎఫెక్టివ్ ప్లేస్లో ఏమొస్తుంది నీకు, ఇంపిడెన్స్ని మనం జెడ్తో డినోట్ చేస్తాం విచ్ ఈస్ నీకు రెసిస్టర్ ఉంది కాబట్టి ఆర్. ఇక్కడ R2 ప్లేస్లో నీకు ఏముంది, కెపాసిటర్ ఉంది. కెపాసిటర్కి నువ్వు ఏం వాడతావు, -J/XC. ఎక్స్సి వాల్యూ నీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా Z/R నీకు ఏంటి, 100 కిలో ఓమ్. ఆ కిలో ఓమ్ని మనం జస్ట్ నార్మల్గా ఓమ్స్లో కన్వర్ట్ చేస్తే 100 × 10⁻³ కదా, 10³ -J/XC వాల్యూ నీకు వచ్చింది. ఇప్పుడు నీకు జెడ్ వాల్యూ తెలుసు, ఈ వి తెలుసు. ఫర్ ఇది సోర్స్ కదా, 50 వోల్ట్ వి తెలుసు. ఇప్పుడు నువ్వేం కనుక్కోవాలి, ఐ కనుక్కోవాలి. మనకేంటి I = V/R. ఇంకా I = V/R ప్లేస్లో ఇంకా జెడ్ అంటే ఇంపిడెన్స్ లైక్ టోటల్ రెసిస్టెన్స్ లాగా. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అట్ అన్ యాంగిల్ ఆఫ్ 0 డిగ్రీ అని తీసుకోవచ్చు. ఇంకా ఈ జెడ్ వాల్యూ మనకి పోలార్ ఫామ్లో వచ్చింది. 10³ × 100 అంటే 10⁻5 కదా. సో 10⁻5 - J ఇలాగా. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా. I = V/Z అంటే నార్మల్గా ఇలా ఉన్నప్పుడు నువ్వు ఒకటి పోలార్ ఫామ్ ఒకటి రెక్టాంగులర్ ఫామ్లో ఉంటే నువ్వు దాన్ని లైక్ డివైడ్ చేయలేవు. అంటే పోలార్ ఫామ్లో ఉన్నప్పుడే మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. పోలార్ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఓన్లీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ పర్ఫామ్ చేయొచ్చు. రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నప్పుడు ఓన్లీ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి పోలార్ ఫామ్లో ఉంది, ఇది కూడా మనం పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 50 యాంగిల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం 0 డిగ్రీలో ఉన్నట్టు తీసుకుంటాం స్టాండర్డ్గా పై ఇది. సో ఇదేంటి నీకు A + IB ఫామ్లో ఉంది అంటే A + JB.
ఇక్కడ నీకు ఒక ఇమాజినరీ నెంబర్ కనిపించింది అంటే అది రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నట్టు. రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నదాన్ని నువ్వు ఎలా కన్వర్ట్ చేయాలి, పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో షిఫ్ట్ ఇక్కడ ప్లస్ దగ్గర క్లిక్ చేస్తే పోల్, ఇక్కడ నీకు ఏముంది 10^5, సో 10^5 మళ్ళీ షిఫ్ట్ కామా, ఇక్కడ నీకు ఏముంది 318,471.33 అంటే నీకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే ఇది మొత్తం తీసుకోవచ్చు, లేదా అప్రాక్సిమేట్గా జస్ట్ 2 డెసిమల్ ప్లేసెస్. ఇప్పుడు ఇది నీకు రెక్టాంగులర్ ఫామ్ నుండి పోలార్ ఫామ్లో కన్వర్ట్ అయ్యింది. ఆర్ వాల్యూ ఏంటి 333,802.31 అట్ అన్ యాంగిల్ ఆఫ్ 72.56. ఇక్కడ మైనస్ రావాలి, నేను అది చూడలేదు. అంటే ఇప్పుడు మనకి A - IB ఫామ్లో ఉంటే A, -B, పోల్ ఆఫ్ A, -B వాడతాం. సో ఇప్పుడు నీకేంటి ఇక్కడ రెక్టాంగులర్ ఫామ్లో ఉంది, నువ్వు పోలార్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. షిఫ్ట్ ప్లస్ ఇక్కడ నీకేముంది 10^5 మళ్ళీ కామా -318,471.33. సో యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఆర్. ఇంకా టీటా నెగిటివ్ -72.56. సో ఇప్పుడు నీకేంటి రెండు పోలార్ ఫామ్లోనే ఉన్నాయి. పోలార్ ఫామ్లో ఉన్నప్పుడు యూ కెన్ మేక్ డివిజన్ చేయాలంటే ఎట్లా చేస్తావు, పోలార్ ఫామ్లో A1 at an angle of θ1 by A2 at an angle of θ2గా ఉంటే దాన్ని మనం A1/A2 at an angle of θ1 - θ2గా చేస్తాం. సో ఇప్పుడు A1/A2 ప్లేస్లో 50 డివైడెడ్ బై 333,802.31 ఉంది. సో విచ్ విల్ గివ్స్ యూ 4.978 ఇంటూ 10⁻⁻4 వచ్చింది. ఇప్పుడు ఇంకేదేంటి θ1 -θ2 అంటే ఈ మైనస్ పైకి వస్తే ప్లస్, సో 72.56. ఇంకా నువ్వు వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ కనుక్కోవాలంటే VR విచ్ ఈస్ I ఇంటూ R. I వాల్యూ తెలుసు, R వాల్యూ తెలుసు. ఇంకా రెండింటిని మల్టిప్లై చేస్తే VR వాల్యూ వచ్చేస్తుంది. VC అంటే ఏంటి -j ఇంటూ IXC. ఈ -j అనేది ఏంటి, సైన్ని ఇండికేట్ చేస్తుంది. సో VC ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ XC. I వాల్యూ తెలుసు, సో వితౌట్ యాంగిల్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా XC వాల్యూ కూడా నీకు తెలుసు కాబట్టి ఇక్కడ టోటల్గా VC క్యాలిక్యులేట్ చేస్తే 47.7 వస్తుంది. సో ఇది ఒక సింపుల్ RC రిలేటెడ్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం RL రిలేటెడ్ ఒక క్వశ్చన్ చూద్దాం. ఆ తర్వాత కంప్లీట్ RLC మీదే ఒక సపరేట్ వీడియో చేస్తాను. RLC క్వశ్చన్ వచ్చినప్పుడు అంటే అవి మూడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని. And if you have any doubts regarding this topic, feel free to ask me in comment section. Thank you for watching and subscribe my channel for more videos only if you like the content. Thank you for watching.